ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. సినిమా నటులు, క్రికెటర్లు ప్రకటనలు చేస్తే అది ప్రజలపై ఎంత ప్రభావం చూపుతోంది? ఈ క్రమంలో డిసెంబర్ 19న చోటు చేసుకున్న కీలక పరిణామం ఏంటి? మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప ఆస్తులను ఈడీ ఎందుకు అటాచ్ చేసింది? సోను సూద్, నేహా శర్మ, ఊర్వశి రౌతేలా వంటి నటులు ఈ విచారణలో ఎలా భాగమయ్యారనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు భారతదేశంలో చట్టవిరుద్ధం. అయినా కొన్ని విదేశీ యాప్లు అనేక బ్రాండ్లతో ఇక్కడ పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటిని ప్రమోట్ చేసిన ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 19 కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీంతో పాటు నటులు సోను సూద్, నేహా శర్మ, ఊర్వశి రౌతేలా, అంకుష్ హజ్రా, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ చర్య మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జరిగింది. అటాచ్ చేసిన ఆస్తుల విలువ 7.93 కోట్ల రూపాయలు. ఇందులో యువరాజ్ సింగ్ కంపెనీకి సంబంధించిన 2.5 కోట్ల రూపాయలు, సోను సూద్ కు 1 కోటి రూపాయలు, నేహా శర్మకు 1.26 కోట్ల రూపాయలు, ఊర్వశి రౌటేలా తల్లి మీరా రౌటేలాకు 2.02 కోట్లు, మిమీ చక్రవర్తికి 59 లక్షలు, అంకుష్ హజ్రావి 47 లక్షలు, రాబిన్ ఉతప్పకు 8 లక్షలు ఉన్నాయి. ఈ కేసు క్యూరాకావో ఆధారిత 1xBet అనే ఆఫ్షోర్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ కు సంబంధించినది. ఈ యాప్ ఇండియాలో అనధికారికంగా పనిచేస్తోంది. వీటి బ్రాండ్ల విషయానికి వస్తే 1xBet స్పోర్టింగ్ లైన్స్ ద్వారా సోషల్ మీడియా, ఆన్లైన్ వీడియోలు, ప్రింట్ యాడ్స్ లో ప్రమోషన్ చేశారు. ఈ ప్రముఖులు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని తెలిసి ప్రమోట్ చేశారు. వారికి వచ్చిన డబ్బు అక్రమ సంపాదనగా పరిగణించి ఆస్తులు అటాచ్ చేశారు. ఇది మొదటిసారి కాదు. గతంలో అక్టోబర్ 6, 2025న మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్వి 4.55 కోట్లు, సురేష్ రైనావి 6.64 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 19 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు జప్తయ్యాయి. ఈ కేసు మొత్తం విలువ 1000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టం కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ యాప్ల బారిన పడి చాలా మంది యువకులు డబ్బు పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరిగాయి. ప్రముఖులు ప్రమోట్ చేయటం వల్ల సామాన్యులు మరింత ఆకర్షితులవుతున్నారు. అందుకే ఈడీ ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చట్టవిరుద్ధ బెట్టింగ్ యాప్లను డైరెక్ట్ గా లేదా సరోగేట్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేయకూడదని ఈడీ స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి యాప్లకు దూరంగా ఉండాలని సూచించింది. మరోవైపు తెలంగాణలో టాలీవుడ్ సెలబ్రిటీలైన రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ వంటి వారిని కూడా గతంలో ఈడీ విచారించింది. ప్రముఖులు డబ్బు కోసం ఏ ప్రమోషన్కైనా ఒప్పుకోకూడదని ఈడీ కోరింది. చట్టవిరుద్ధమైనవి ప్రమోట్ చేస్తే శిక్షలు తప్పవని హెచ్చరించింది. యువత బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండి కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడుకోవాలని ఈడీ సూచించింది.